మనం సాహిత్యంలో రాసేవాళ్ళు కవిత్వంతో మొదలుపెట్టి తర్వాత కథ, తర్వాత నవల, ఇది వరుస. నువ్వు రాయడమే నవలతో మొదలుపెట్టినావు, అది ఎట్ ద ఏజ్ ఆఫ్ 20. సో షార్ట్ స్టోరీస్ కంటే కూడా నాకు 2 లాంగ్ స్టోరీస్ అనేది ఎప్పటి నుంచో అలా మైండ్లో రాయడం మొదలెడితే ఒక నవల రాయాలి, నేను నవల రచయితనే అనిపించుకోవాలనే ఒక సరదా నాకు ముందే. నువ్వు జస్టిఫై చేసావు అనుకుంటున్నావు దానికి ఆ 180 పేజీల్లో ఇంత పెద్ద క్యాన్వాస్, 100 ఏళ్ళ క్యాన్వాస్ అని చెప్పడానికి? లేదా యంగ్ రైటర్స్ అటెంప్ట్ చేయరు, సీనియర్ రైటర్స్ సజెస్ట్ చేయరు. రచయిత ఏం చేస్తాడు, కొత్త ప్రపంచంలో తీసుకెళ్తాడు. కొత్త ప్రపంచాన్ని నేను మొత్తంగా క్రియేట్ చేద్దాం. స్టోరీ ఇట్ విల్ బీ లైక్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ 100 years ఇండియన్ హిస్టరీ, అంటే ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్లో జరిగే కథ, ఇదంతా నేను అనుకున్నా. రష్యన్ ఆథర్లో కొందరు ఉన్నట్టు కాస్త మనకు బ్యాక్డ్రాప్ బలంగా ఉండి మనం కూడా కౌంట్లో అయితే తప్పితే సాధ్యం కాదు. సర్వైవల్ ఏదో నడిపించుకుంటూ ఒక పక్కన కాలేజీకి వెళ్తూ ఇంకో పక్కన ఇది నవలకు సంబంధించిన దొరికిన ఇన్ఫర్మేషన్ కోసం అక్కడ ఇక్కడ దేవులు ఆడుకుంటూ, అంటే నిన్న జరిగిపోయిన ఒక సంఘటన ఇవాళ కథ అయిపోయింది. ఏదైతే మత్స్యకారుల మా వాడబలిజిల అంటే నేను చూసిన జీవితాన్ని ఒక కథగా చెప్పాలి. నడుస్తున్న ఆన్ గోయింగ్ మూమెంట్, మధ్యలో వచ్చినటువంటి నక్సలైట్ మూమెంట్, ఈ మూడిటి అమాల్గమేషను నవల్లో దాన్ని ఎందుకు కలపాలనుకున్నాం మూడిటి? సో దేశానికే మునగాడు అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏవైతే అనుకున్నాను ఈ అంశాలన్నీ దానికి ఒక సపోర్ట్ చేస్తున్నట్టుగా తీసుకెళ్ళి వాడిని తీసుకెళ్ళి ఒక పెడస్టల్ మీద కూర్చోబెట్టాలి. వాడు రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాడి జీవితంలో జరిగిన ఒక గొప్ప విషాదానికి వాళ్ళే కారణమైన ఉన్నప్పుడు ఆ పర్సనల్ని వాడికి ఉన్నటువంటి యూనివర్సాలిటీని వాడు ఎట్లా తీసుకుంటాడు? అతీంద్రియ శక్తులతో నిండిన కథలు వింటూ దాన్ని చరిత్రగా వాళ్ళు నమ్మడమే కాకుండా ప్రచారం చేస్తూ ఎవడైనా నిజం చెప్పబోతే వాడిని తంతున్న ఒక టైం ఇది. ఇలాంటి టైంలో అంటే ఈ అప్రిషియేషన్ నిజంగా నవలకు వచ్చిందా లేదా అవార్డుకి వచ్చిందా? అప్రిషియేషన్ అవార్డుకే వచ్చింది, అవార్డు వల్ల నాకు వచ్చింది, నవలకి రికగ్నిషన్ ఇప్పుడు వచ్చింది. ఏదో ఒక అవార్డు రాకపోతేనో లేదో దాని మీద ఇంకెవరో ఎండార్స్ చేయకపోతేనో అది మెజారిటీ సమాజానికి తెలియదు. నాకు తెలిసిన విషయాలని ఇంకెవరో వేరే విధంగా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. రకమైన జెలసీ క్రియేట్ చేసిందేమో జనాల్లో, ప్రతివాడు రైటర్ అయిపోతున్నాడు, వీడు కూడా రాస్తున్నాడా అనేది ఏమన్నా మొదలైందేమో నేను అనుకుంటున్నాను. ఒక లిటరీ జంక్చర్లో ఇట్లా రాయాలి, ఇటువంటి సీరియస్ లిటరేచర్ రాయాలని ఎందుకు? సీరియస్ లిటరేచర్ వేరే ఎవరు రాయట్లేదు కాబట్టి నేను రాస్తే దానికి కొంచెం వాల్యూ ఎడిస్ట్ వస్తుందని చెప్పి. ప్రేమ కథలు ఏముంది, 4 గోడల మధ్యలో కూర్చొని హ్యాపీగా ఒక 100 పేజీలు రాసేసి పుస్తకం వేసేయచ్చు, తెలిసిన 4 సెలబ్రిటీలు పిలిపించి 4 పోస్టులు పెట్టించి 2 మీములు క్రియేట్ చేపిస్తే. బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేసింది, ఇండియన్ మేడ్ షిప్స్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోసం వాడకూడదు అని చెప్పి. దెన్ ఆ బిజినెస్ ఏదైతే ఇప్పుడు ఈ తీర ప్రాంతంలో స్థిరపడి ఓడలు తయారు చేసే కమ్యూనిటీ ఏదైతే ఉందో, మా కమ్యూనిటీ లాంటి ఓడబలిజ లాంటి కమ్యూనిటీస్ ఏదైతే ఉందో అవి జాబ్లెస్ అయిపోయాయి. ఈరోజు ఇక్కడ దాకా మనం వచ్చి ఈరోజు ఇలా ఎదురెదురుగా కూర్చొని మీ నేపథ్యం నుంచి మీరు, నా నేపథ్యం నుంచి నేను రావడానికి దగ్గరగా ఒక 5,000 ఏళ్ళ చరిత్ర ఉంది. ముందుగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఈ సంవత్సరానికి గాను మైరావణకు అందుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సహజంగా అంటే మనం సాహిత్యంలో రాసేవాళ్ళు కవిత్వంతో మొదలుపెట్టి తర్వాత కథ, తర్వాత నవల, ఇది వరుస. నువ్వు రాయడమే నవలతో మొదలుపెట్టినావు, అది ఎట్ ద ఏజ్ ఆఫ్ 1920. సో ముందు నవలే రాయాలని ఎందుకు అనిపించింది? అంటే నేను చాలా తొందరగానే పెద్దవాడిని అయిపోయాను అని నేను అనుకుంటుంటా. అంటే నాకు హై స్కూల్ డేస్కి వచ్చేసరికి ఐ స్టార్టెడ్ రీడింగ్ నావెల్స్, అండ్ నావెల్ అనే ఆ ఫామ్ నాకు చాలా చాలా నచ్చింది అనమాట. అండ్ ఇట్ ఈస్ దాని స్పాన్ ఎక్కువ, చాలా టూ లాంగ్ ఉంటుంది, అండ్ 2 లాంగ్ స్టోరీస్ చెప్పొచ్చు మనం. అండ్ నాకు 2 లాంగ్ స్టోరీస్ చాలా ఇష్టం. సో షార్ట్ స్టోరీస్ కంటే కూడా నాకు 2 లాంగ్ స్టోరీస్ అనేది ఎప్పటి నుంచో అలా మైండ్లో రాయడం మొదలెడితే ఒక నవల రాయాలి, నేను నవల రచయితనే అనిపించుకోవాలనే ఒక సరదా నాకు ముందు నుంచే ఉండడంతో నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ నావెల్స్, దట్స్ ఇట్. అయితే అగైన్ నాకు
నవల్ ఎలా రాస్తారు, బేసిక్ రైటింగ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు when I started రైటింగ్. అంటే ఇప్పుడు ఫస్ట్ నవల మై నేమ్ ఇస్ చిరంజీవి. ఫార్చునేట్లీ నేను దానికి పబ్లిషరు, ఎడిటర్. అది రాస్తున్నప్పుడు అంటే ఒక రకంగా అది నీ కొంత పాక్షిక స్వాగతము, మిగిలింది నువ్వు చూసినటువంటి జీవితం, అదంతా దాంట్లో వచ్చింది. కానీ రెండవ నవలకు వచ్చేసరికి మైరావణ క్యాన్వాస్ చాలా పెద్దది, కానీ దాన్ని చెప్పినటువంటి దాన్ని కుదించినటువంటి పదాలు 179 పేజీల్లో వచ్చింది నవల. 170-180 పేజీల్లో. అంటే అంత తక్కువ పదాల్లో, అన్ని తక్కువ పేజీల్లో అంత పెద్ద క్యాన్వాస్ని తీసుకొని రావడం ఒక రకంగా సాహసం. లేదా దాన్ని నువ్వు జస్టిఫై చేసావు అనుకుంటున్నావు దానికి, ఆ 180 పేజీల్లో ఇంత పెద్ద క్యాన్వాస్, 100 ఏళ్ళ క్యాన్వాస్ అని చెప్పడానికి? ఫస్ట్ ఐ విల్ గివ్ అ వెరీ లాంగ్ ఎలాబరేట్ ఆన్సర్. ఐ వాంటెడ్ టు ఏంటంటే, ఏదైతే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చిన ఈ నవల మైరావణ ఏదైతే ఉందో అది నా రెండో నవల. ఆ రెండో నవల నేను రాయడం మొదలెట్టేసరికి నా మొదటి నవల కూడా పబ్లిష్ అవ్వలేదు. సో రచయితగా నా అనుభవం స్వల్పం. సో నాకు స్వల్పమైన అనుభవమే ఉన్నా కూడా ఈ కథ చెప్పాలి అనే అది మాత్రం నన్ను నిద్రపోనివ్వలేదు. నేను ఎలాగైనా ఈ కథ చెప్పి తీరాలని చెప్పి నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో అప్పుడు అండ్ అగైన్ దెర్ ఈజ్ అ థింగ్ ఇన్ ది తెలుగులో కథకి కవితకి ఉన్న ఎంకరేజ్మెంటు, దానికి ఉన్న ఒక రకమైన ట్రైనింగ్, పెద్దవాళ్ళ నుంచి ఉన్న ఎంకరేజ్మెంటు నవలకు లేదు. అట్ ద సేమ్ టైం నవల రాయడం అనే దాన్ని మామూలుగా చాలామంది యంగ్ రైటర్స్ కానీ, లేదా యంగ్ రైటర్స్ అటెంప్ట్ చేయరు, సీనియర్ రైటర్స్ సజెస్ట్ చేయరు నవల రాయమనో లేదా ఏదో ఒకటి. ఎందుకంటే అంత పెద్ద స్టోరీ ఒకటి ఇమాజిన్ చేసుకొని దాన్ని సీన్లు క్రియేట్ చేసి ఒక కథ చెప్పాలంటే యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐదర్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. చాలా రాసిన రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మేబీ యూ కెన్ అటెంప్ట్ లైక్ ఒక బిగ్ వాల్యూమ్ బుక్ ఒకటి తీసుకురావచ్చు. రెండోది యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా రాయొచ్చు. ఒకటి రైటర్గా నాకు ఎక్కువ రాసిన అనుభవం లేదు, చెప్పినట్టుగానే అప్పటికి పబ్లిష్ అవ్వలేదు. ఇది రాస్తుండగా అది పబ్లిష్ అయింది. అది పబ్లిష్ అయిన తర్వాత వన్ టైం వండర్ లాగానో లేదా మరి ఒక పుస్తకమే రాసాడు అన్నట్టుగా కాకుండా ఇంకో పుస్తకం రాయడం అనేది నేను రైటర్గా నిలబడడం అనే దానికి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను అనుకున్నాను. అట్ ద సేమ్ టైం మై నేమ్ ఈజ్ చిరంజీవి ఈజ్ సెమీ ఆటోబయోగ్రఫిక్. లైక్ ఐ సెడ్, సెమీ ఆటోబయోగ్రఫిక్ నాకు తెలిసి ఎవరైనా రాసుకోవచ్చు. సో ఎవరైనా రాసుకోగలిగేది నేను కూడా రాసినప్పుడు నాకేమో స్పెషాలిటీ ఉంటుంది. జనాలకు నచ్చింది మై నేమ్ ఈజ్ చిరంజీవి. కానీ రైటర్గా నేను ఒక కొత్త కథ క్రియేట్ చేయలేనా? ఒక కల్పితమైన కథ, ఒక కొత్త వాతావరణం, కొత్త ప్రపంచం. రచయిత ఏం చేస్తాడు? కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. ఆ కొత్త ప్రపంచాన్ని నేను మొత్తంగా క్రియేట్ చేద్దాం అనుకున్నా. మై నేమ్ ఈజ్ చిరంజీవి లాగా ఒక నా జీవితంలోంచి కాకుండా నేను విన్నది, చూసింది, చదివింది, నాకు తెలిసింది అన్నిటినీ కలిపి ఒక కథ చెప్పాలి. దట్ ఈస్ మైరావణ ఈవెన్చువల్లీ. సో నేను చెప్పినట్టు రచయితగా నాకు అనుభవం లేదు. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ చెప్పినట్టుగానే తెలుగులో నవల అనే ప్రక్రియకి ఎంకరేజ్మెంట్ లేదు. పెద్దవాళ్ళ నుంచి ఒక రకమైన గైడెన్స్ లాంటి, మెంటర్షిప్ లాంటిది ఏదో ఉంటే బాగుండేదేమో. నాకు అది కూడా దక్కలేదు. అట్ ద సేమ్ టైం నాకు ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. నేను అనుకుంటున్న ఈ 100 years టైం స్పాన్లో నేను ఏదైతే కథను ఇమాజిన్ చేసుకున్నానో, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1930s to 2020 కరెంట్ టైం వరకు ఒక కథ నేను ఇమాజిన్ చేసుకుని అనుకున్నప్పుడు నేను ఒక 3 generations ఆఫ్ ఫ్యామిలీ స్టోరీ. ఇట్ విల్ బీ లైక్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ 100 years ఇండియన్ హిస్టరీ. అంటే ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్లో జరిగే కథ ఇదంతా నేను అనుకున్నా ఇది నా అని. అలాంటప్పుడు దాని గురించి నేను ఏదైతే నా కథకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలనుకున్నాను అది నాకు దక్కలేదు. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం నిజంగా ఒక లగ్జూరియస్ థింగ్. మనకు వెస్టర్న్లో ఫెలోషిప్స్ రావడము, యూనివర్సిటీలు సపోర్ట్ చేయడం ఉంటుంది. అవును, ఇక్కడ మనం అంటే రష్యన్ ఆథర్లో కొందరు ఉన్నట్టు కాస్త మనకు బ్యాక్డ్రాప్ బలంగా ఉండి మనం కూడా కౌంట్లో అయితే తప్పితే సాధ్యం కాదు. అవును, అట్ ద సేమ్ టైం ఏదైతే గొప్ప నావల్ అని చెప్పే నావల్స్ ఉన్నాయో, ఫర్ సపోజ్ నాకు ఫేవరెట్ రైటర్ అని నేను అంటే నాకు ఒకవేళ ఇన్స్పిరేషన్ లాగా చెప్పే పేర్లు ఏవైతే ఉన్నాయో, సల్మాన్ రష్దీ, అమితావ్ ఘోష్ అండ్ విక్రమ్ చంద్ర, సీక్రెట్ గేమ్స్. సో వీళ్ళు రాసిన పుస్తకాలు ఏదైతే ఉన్నాయో, అమితావ్ ఘోష్ నావెల్స్ కానీ, సీక్రెట్ గేమ్స్ రాసిన విక్రమ్ చంద్ర అది 1000 page నావెల్, అట్ ద సేమ్ టైం సల్మాన్ రష్దీ వర్క్స్ కూడా, మిడ్ నైట్ చిల్డ్రన్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఒకవేళ మీరు దాని వెనకాల అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పి వాళ్ళు ఒకటి రాస్తారు, వాళ్ళకి రచన చేయడంలో ఎవరెవరు హెల్ప్ చేశారు ఏంటి అని చెప్పి. అందులో మీకు దాదాపు ఒక 6 dozen లేదా 1 dozen దాకా పేర్లు ఎడిటర్లు ఉంటారు.
అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక యూనివర్సిటీ గ్రాంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అను, లేదా ఆ పలానా ఫండింగ్ నాకు దొరకడం వల్ల నేను ఇది రీసెర్చ్ చేసుకోగలిగాను వాళ్ళు ఏదో మెన్షనింగ్ చేస్తారు. నేను హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ చదువుకుంటూ నాకు 21-22 ఇయర్స్ నేను ఫైన్ ఆర్ట్స్ చేసుకుంటున్నా, ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ లేదు. ఇక్కడ నేనేదో నాకు దొరికిన ఆర్ట్ జాబ్స్, నన్ను కొంతమంది సపోర్ట్ చేసిన పెద్దవాళ్ళు ఉండబట్టి నేను నా సర్వైవల్ ఏదో నడిపించుకుంటూ ఒక పక్కన కాలేజీకి వెళ్తూ ఇంకో పక్కన ఇది నవలకు సంబంధించిన దొరికిన ఇన్ఫర్మేషన్ కోసం అక్కడ ఇక్కడ దేవులు ఆడుకుంటూ ఇన్ని పరిస్థితుల మధ్యలో నేను ఇది రాశాను. సో ఒకసారి నాకు అమితాబ్ ఘోష్కి కాంపిటీషన్ పెట్టకూడదని నేను అంటాను. ఇది అమితాబ్ ఘోష్కి నీకు కాంపిటీషన్ అంటే సీరియస్గా గత 10 ఏళ్లలో ముఖ్యంగా లాస్ట్ 5-6 ఇయర్స్లో తెలుగులో కొత్త ప్రచురణ సంస్థలు రావడం, దాంట్లో ఇలాంటి యంగ్ జనరేషన్ రావడం, నవలలు రావడం. నవలలు 90s తర్వాత నిజానికి మనకు ఆగిపోయాయి. ఎక్కువ కథల నిడివి కూడా మనకు తెలుగు పత్రికలు కుదించాయి. 3 పేజీలకు మించి కథ రాయమంటే ఇప్పుడు పెద్ద కథ అని పోటీలు పెట్టాల్సిన స్థితి తెలుగు సాహిత్యం ఎదుర్కొంటుంది. సో పెద్ద కథ రాయడం అనేది అంటే మన ఆలోచన పరిధి 1500 పదాలకు కుంచుకుపోయింది. అది సీనియర్ రైటర్లకు అందరూ జరుగుతూ చాలామంది ఇది రాయనప్పుడు నువ్వు వరుస పెట్టి సంవత్సరానికి ఒక నవల చొప్పున ఇవి 2 నవలు తీసుకుని వచ్చావు. దీంట్లో అంటే ఇప్పుడు నువ్వు ఈ చెప్పిన బ్యాక్గ్రౌండ్ కారణాలన్నిటితో పాటు ఈ అన్ని విషయాల్ని కలపడం అనేది నువ్వు నార్మల్గా ఈ ఫండింగ్ లాంటివి ఉంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ నెక్స్ట్ లెవెల్, బిగ్ వాల్యూమ్. కానీ లేదు కాబట్టి దాన్ని కన్విన్సింగ్గా చెప్పడం కోసం మ్యాజిక్ రియలిజం తీసుకున్నావా? లేదు, మ్యాజిక్ రియలిజం కన్విన్సింగ్ కోసం కాదు. మ్యాజిక్ రియలిజం లైక్ ఐ సెడ్ అది ఇట్స్ ఎ వండర్ఫుల్ మీడియం, వండర్ఫుల్ టెక్నిక్ కూడా కథ చెప్పడానికి. చెప్పండి. అది అసలు మార్క్వేజ్ దాన్ని వాడిన పద్ధతి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంత ఎఫెక్టివ్గా సాహిత్యంలో మార్క్వేజ్ దాన్ని వాడడం వల్ల మ్యాజిక్ రియలిజం బికేమ్ ఫేమస్. అయితే దాన్ని మ్యాజిక్ రియలిజంని మార్క్వేజ్ ఇన్వెంట్ చేయలేదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఫోక్ టైల్స్, లిటరేచర్, మన పురాణాలు, ఇతిహాసాలు, రామాయణాల్లో ఉన్నాయి, మహాభారతాల్లో ఉన్నాయి, మనం చెప్పుకునే కాటమరాజు కథల్లో ఉంటుంది, ఇంకా ఏవైతే జానపదాలు మనం చెప్పుకుంటామో అదంతా అందులో ఉంది. సో దెర్ ఈస్ అ ఎసెన్స్. అండ్ మ్యాజిక్ రియలిజం గతానికి సంబంధించిన కథలు, గతానికి సంబంధించిన చరిత్రలు చెప్పుకునేటప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ దాన్ని మార్క్వేజ్ చాలా సింప్లిఫై చేస్తూ ఆల్ యూ నీడ్ టు గివ్ అన్ అథెంటిసిటీ టు దట్ వాట్ ఎవర్ పర్టికులర్ ఇమాజినరీ థింగ్ నువ్వు చెప్తున్నావో దానికి అథెంటిసిటీ ఇవ్వాలంటాడు. ఫర్ సపోజ్ ఆ రోజు రాత్రి రక్తపు వాన కురిసింది అని రాస్తే రక్తపు వాన కురిసింది అని చెప్పి చూస్తే ఎందుకు కురుస్తుంది అని చెప్పి జనాలకు ఆశ్చర్యం కావచ్చు. ఇప్పుడు రక్తపు వాన ఎందుకు కురిసింది అనే దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఉంది. అప్పుడు కూడా అలాంటిది ఏదో జరిగి ఉంటుంది, జనాలకు అర్థం కాలేదు, దాన్ని రక్తపు వాన అనుకున్నారు. సో ఇలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఈవెన్చువల్లీ ఇంకోటి ఏంటంటే నేను ఈ నవల బిగిన్ చేయడం కూడా ఒక మాటతో బిగిన్ చేస్తాను. సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలంటే 2 సమస్యలు వస్తాయి. ఒకటి కాదనలేవు, 2 నిరూపించలేవు. అంటే నిన్న జరిగిపోయిన ఒక సంఘటన ఇవాళ కథ అయిపోద్ది. ఆ నిన్న జరిగిన దానికి ఇప్పుడు మనం కథగా చెప్పుకునే దానికి మధ్యలో అసలు యాక్చువల్గా జరిగిన దానికి ఇప్పుడు మనం చెప్పుకునే దానికి చాలా తేడా ఉంటుంది. అండ్ ఇట్ కెన్ బికమ్ అ లెజెండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో ఆ సెన్స్ని నేను ఇందులో తీసుకురావాలనుకున్నాను. అండ్ ఐ ట్రై టు యూజ్. అంటే ఫోక్ టైల్స్ మనకు చిన్నప్పటి నుండి మనకు ఇప్పుడు జనరేషన్లో తగ్గింది, కానీ లేదా అంటే రూరల్లో కాస్త ఉండేది మీ జనరేషన్ దగ్గరికి, మా దగ్గరికి అర్బనైజేషన్లో అది మొత్తానికి పోయింది. ఈ కథల్లో చాలా కథల్లో జానపద వీరులు ఉంటారు, పెదరాజు పెద్దమ్మ కథలు, 7 చేపల కథలు అందరూ. కానీ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా చిన్నప్పటి నుండి ఉండేటివి ఒక జానపద వీరుడు లాంటి కథలు. సో మైరావణ అనేటువంటి ఒక క్యారెక్టర్ని రామాయణంలోంచి తీసుకొని వాన్ని దాదాపు ఒక 100 ఏళ్ళ నువ్వు చెప్పాలనుకుంటున్నటువంటి బలిజల జీవితాన్ని చెప్పడం కోసం వాడిని ప్రతీక తీసుకోవడానికి రీజన్ ఏమంటుంది? ఇట్ స్టార్టెడ్ ఇన్ అ వెరీ బేసిక్ లెవెల్. నేను ఏదైతే మత్స్యకారుల మా వాడబలిజిల అంటే నేను చూసిన జీవితాన్ని ఒక కథగా చెప్పాలి. ఆ కథ చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టుగానే మా చరిత్రని, మా జీవితాలని, మా కష్టాలని, మా నడుస్తున్న చరిత్రని రికార్డు చేసే ఒక కథ అయి ఉండాలి. ఇదంతా మెటీరియల్, దెర్ ఇస్ అ మెటీరియల్. లైక్ నేను ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ కాబట్టి అక్కడ మెటీరియల్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా వాడుకొని ఒక పెయింటింగ్ కంపోజ్ చేయాలి అనేది నాకు సమస్య. నేనేం చేయాలో నాకు తెలియదు. అక్కడ ఐ హ్యావ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్, ఐ హ్యావ్ హిస్టరీ, ఐ హ్యావ్ ఆల్ దట్. నేను ఏదైతే వర్క్ చేయాలో అవన్నీ నా దగ్గర ఎదురుగా ఉన్నాయి.
నేను ఇప్పుడు దీన్ని అంతా వాడుకుని ఒక మంచి కంపోజిషన్లో పెయింటింగ్ వేసినట్టుగా ఒక రచన చేయాలి. అలా అనుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు ఎలాంటి కథ చెప్పాలి. అట్ ద సేమ్ టైం అప్పుడే ఒక పాన్ ఇండియన్ సినిమా ఇప్పుడు దెర్ ఇస్ నో ప్రాబ్లం ఐ కెన్ సే కేజీఎఫ్ సినిమా వచ్చింది అండ్ ఇట్స్ జస్ట్ బ్లో మై మైండ్ అండ్ ఇట్ గివ్ మీ ఐడియా. అండ్ కేజీఎఫ్ అనేది అని నేనేదో కాపీ కొట్టినట్టు కాదు, కానీ కేజీఎఫ్ సింపుల్గా వన్ లైన్ చూసుకుంటా తెలివి, సాహసం, ధైర్యం ఉన్నవాడికి అదృష్టం తోడైతే వాడు ఏం చేశాడు, వాడు వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం భూమి మీద అత్యంత ధనవంతుడయ్యాడు. ఇదే కథను కొంచెం మనం వెనక్కి వెళ్తే మనకి కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టోలో అలెగ్జాండర్ డూమా రాసిన కథలో ఒకడికి రాంగ్లీ అక్యూజ్డ్ పర్సన్ వాడి ఒకరోజు జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు. వచ్చేదారిలో వాడికి ఒక నిధి దొరికింది, వాడు ఏం చేశాడు, రివెంజ్ తీర్చుకున్నాడు. ఇలా గాయ్ హూజ్ ఫేవర్డ్ బై లక్, వాడి స్టోరీ లాగా దీన్ని చెప్తే ఎలా ఉంటుంది అనే దగ్గర మొదలైంది. అండ్ నాకు వెంటనే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఆన్ ప్లేస్. అంటే దెర్ ఈజ్ అ స్టోరీ ఐ హర్డ్ లాంగ్ బ్యాక్. నా చిన్నప్పుడు నేను విన్న మైలిపిల్లి మైరావుడు కథ ఒకటి నా మైండ్లోకి వచ్చింది. వెంటనే ఐ థాట్ లైక్ ఎస్ హీఈస్ మై హీరో, వీడిని నేను ప్రధానమైన క్యారెక్టర్గా పెట్టుకొని వీడి చుట్టూ నేను ఇప్పుడు నేను అనుకుంటున్న ఏదైతే కథ ఉందో ఇది నేను వీడి చుట్టూ రాయబోతున్నాను అని అనుకున్నాను. అండ్ దట్ వర్క్ వెల్ ఫర్ మీ. అంటే మైలపిల్లి మైరావుడు మొదలు పెట్టినా కూడా అది మళ్ళీ ఎక్కడో నవల మధ్యలో వస్తుంది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అంటే జస్ట్ మొదలుపెట్టి వదిలేసి మళ్ళీ చివరిలో ఎక్కడ వస్తుంది. రెండోది వీడు నవల్లో చాలా మధ్యలో అట్లా బిట్స్ అండ్ పీసెస్గా వస్తూ ఒక దగ్గర పడింది అనేది వస్తుంది. అంటే ఈ పీరియడ్ ఉంది కదా, ఏది వలస జరిగిన పీరియడ్, నాగార్జున సాగర్ పీరియడ్, నడుస్తున్న ఆన్ గోయింగ్ మూమెంట్, మధ్యలో వచ్చినటువంటి నక్సలైట్ మూమెంట్, ఈ మూడిటి అమాల్గమేషను నవల్లో దాన్ని ఎందుకు కలపాలనుకున్నాం మూడింటిని? లైక్ నేను చెప్పినట్టుగానే కథ బిగిన్ చేసినప్పుడు ఐ గివ్ అ కైండ్ ఆఫ్ అ బిల్డప్, లైక్ వాడు ఊరికి మునగాడు అనే లెవెల్ బిల్డప్ ఇచ్చాను. ఊరికి మునగాడు అనే ముందే చెప్పేస్తే ఒక కథ అక్కడే అయిపోయింది. దెర్ ఇస్ నో స్కోప్. నేను తర్వాత ఏం చెప్తే వాడు అవుతాడు అనేది ఒకటి ఉంటుంది. సో కథను నేను ఎలా ఎండ్ చేయాలి, వాడు ఊరికే కాదు దేశానికే మునగాడు అని చెప్పాలి. సో దేశానికే మునగాడు అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏవైతే అనుకున్నాను ఈ అంశాలన్నీ దానికి ఒక సపోర్ట్ చేస్తున్నట్టుగా తీసుకెళ్ళి వాడిని తీసుకెళ్ళి ఒక పెడస్టల్ మీద కూర్చోబెట్టాలి. అట్ ద సేమ్ టైం వాడు దేశానికి మునగాడు ఎలా అవుతాడంటే కొంచెం ఈ అంశాలన్నింటినీ జోడించినప్పుడు అండ్ హౌ హీ జస్ట్ ఏమంటారు చాలా తెలివిగా ఎలా అందరినీ ఆడించాడు అనేలాగా మోస్ట్లీ ఐ ట్రై టు డూ సంథింగ్ లైక్ వెరీ సినిమాటిక్ ఫిల్మీ వేలో చెప్పాలని అనుకున్నాను. అంటే నవల కూడా అట్లా ఫిల్మీ వేలోనే నడుస్తుంటుంది. దాని టెక్నిక్ కూడా అంటే నిజానికి కథలన్నీ చేస్తే సినిమాలు జానపద కథలన్నీ నువ్వు సరిగ్గా చెప్పగలిగితే అద్భుతమైనటువంటి ప్రతి ఫోక్టైల్ నువ్వు సినిమా తీయచ్చు. ఇది అట్లే నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో అశోక్ రీసెర్చ్ క్యారెక్టర్ ఉంటాడు. వాడు పాపం ఒక అంశం మీద వాడు పరిశోధన చేస్తుంటే వాడు ఎవరి కోసం అయితే పరిశోధన చేస్తున్నాడో వాళ్ళే వాళ్ళ నాన్నని చంపారు అనేది తెలుసుకున్నప్పుడు అంటే అంటే వాళ్ళ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ నువ్వు వాడు రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాడి జీవితంలో జరిగిన ఒక గొప్ప విషాదానికి వాళ్ళే కారణమైన ఉన్నప్పుడు ఆ పర్సనల్ని వాడికి ఉన్నటువంటి యూనివర్సాలిటీని వాడు ఎట్లా తీసుకుంటాడు? వాడు హీరోయిక్ భావంతో ఏమీ రీసెర్చ్ చేయడం లేదు. హీ గాట్ ఒక మిస్టిక్ ఫీలింగ్తో రీసెర్చ్ చేస్తున్నాడు. అసలు వీడెవడు ఇక్కడెక్కడో ఒక ఇన్విన్సిబుల్ అన్టచబుల్ గైలాగా ఒకడు తయారయ్యాడు, వీడు అసలు ఏంటి, ఎక్కడ వీడు ఎలా ఇదంతా అవగలిగాడు అనే ఒక క్యూరియాసిటీతోనే వెళ్తూ రీసెర్చ్ చేస్తున్నాడు. అండ్ హీఈస్ లైక్ ఎనీ అదర్ పోలీసెస్. ఒంటి మీద యూనిఫామ్ ఉన్న పోలీస్ ఎలా ఫీల్ అవుతాడో అలాంటి ఒక పోలీస్ వాడు. అండ్ ఆ పోలీస్ వాడు వాడి ఈగో హర్ట్ చేశాడు. వీడి మొదల్లోకి వెళ్ళి చూద్దాం వీడి సంగతి ఏందన్నట్టు అనుకుని వాడు రీసెర్చ్ చేయడం మొదలుపెడితే మొత్తం అనుకున్నట్టుగా వచ్చి వాడికే తగిలింది. సో నేను అది చెప్పదలుచుకున్నాను. అట్ ద సేమ్ టైం దాని త్రూ కూడా నేను ఒక చరిత్ర చెప్పాలి. పుస్తకాలకు ఎక్కని జనాలు మాట్లాడుకొని లేదా జనాలు మాట్లాడుకోవడానికి ఇష్టపడని ఒక చరిత్ర మనకు ఉంది కదా. అంటే ఇప్పుడు ఇష్టపడని విధంగా తయారైంది గత కొద్ది సంవత్సరాలుగా. ఏదైతే మనం ఒక టర్మాయిల్లో ఉన్నాం అప్పుడు మనం దాన్ని పబ్లిక్గా కూడా మాట్లాడుకోలేనంత ఆ చరిత్ర అయిపోయింది. సో దాన్ని కూడా చెప్పాలి అనేది ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం లైక్ వి ఆల్ నో మనం చాలా విచిత్రమైన పరిస్థితుల మధ్య బతుకుతున్నాం అన్నమాట. ఇక్కడ మనకి సైన్స్ బాబాలు చెప్తారు, టీచర్లు మనకి సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న సైంటిఫిక్ విలువల గురించి ప్రీచింగ్ చేస్తుంటారు. ఒక మెజారిటీ సమాజం అతీంద్రియ శక్తులతో నిండిన కథలు వింటూ
దాన్ని చరిత్రగా వాళ్ళు నమ్మడమే కాకుండా ప్రచారం చేస్తూ ఎవడైనా నిజం చెప్పబోతే వాడిని తంతున్న ఒక టైం ఇది. ఇలాంటి టైంలో చరిత్రని రికార్డ్ చేయాలనే ఒక బలమైన కోరుకుంది. అంటే ఆ పని నేను చేయడానికి ప్రయత్నించాను ఈ వేలో. అంటే ఇప్పుడు మొత్తం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు మైరావణ కొన్ని నీకున్నటువంటి పరిమితుల వల్ల అది అంత పెద్ద క్యాన్వాస్ తీసుకున్న చిన్నగా దీన్ని సీరియస్గా ఇంకా డెవలప్ చేసి క్యాన్వాస్ పెంచే ఉద్దేశాలు ఏమైనా ఉన్నా? ఉంది. యాక్చువల్గా నేను కన్సిడర్ చేశాను. అట్ ద సేమ్ అంటే ఈ నవల ఇప్పటికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో దీని మీద వచ్చిన రివ్యూలు కానీ చదివిన పాఠకులు కానీ తక్కువే. ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఏది మొన్న అవార్డు వచ్చింది కాబట్టి జనాలందరికీ దే గాట్ క్యూరియస్ ఏంటి ఇది అన్నట్టు ఇప్పుడు చదవడం మొదలు పెట్టారు. వీడికి ఎందుకు వచ్చిందనే సర్ప్రైజ్ ఎలిమెంట్ తోటి దే స్టార్టెడ్ రీడింగ్ ఇట్ అండ్ దేర్ ఫైండింగ్ ఇట్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ ఉందని ఇప్పుడు చెప్తున్నారు అనమాట. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ బిగ్ ఆథర్స్ ఇన్ తెలుగు అండ్ దే ఎంకరేజ్ న్యూ ఆథర్స్ టు రైట్ స్టోరీస్ అనమాట. యువకులు రాయాలి, యువకులు చదవాలి, ఇలాంటివన్నీ సజెషన్లు ఇచ్చే ఒక పెద్ద పెద్ద రచయితలంతా ఇప్పుడు చదివి అర్రే భలే రాసావు నాయనా అని చెప్పి అంటున్నారు. అంటే ఈ అప్రిషియేషన్ నిజంగా నవలకు వచ్చిందా లేదా అవార్డుకి వచ్చిందా? నేను అప్రిషియేషన్ అవార్డుకే వచ్చింది. అవార్డు వల్ల నాకు వచ్చింది. నవలకి రికగ్నిషన్ ఇప్పుడు వచ్చింది. అంటే ఇప్పుడు కొన్ని పుస్తకాలు లేదా కొందరు రచయితలు నిజంగా బాగా రాసినా కూడా ఏదో ఒక అవార్డు రాకపోతేనో లేదో దాని మీద ఇంకెవరో ఎండార్స్ చేయకపోతేనో అది మెజారిటీ సమాజానికి తెలియదు. ఇప్పుడు మైరావణ మేము వేయడానికంటే మై నేమ్ ఈజ్ చిరంజీవి వేసిన తర్వాత నెక్స్ట్ నవల ఏం రాస్తున్నావు అంటే ఇట్లా అనుకుంటున్నావు బాస్ ఇది వ్యవహారం అని చెప్పి ఓకే వేద్దామని మైరావణ చదివిన తర్వాత 3వ నవల కూడా రాయమని మనం అన్నాం. అంటే ఈ దాంట్లో విషయం ఉందన్నప్పుడు పబ్లిషర్లు పబ్లిష్ చేస్తారు, లేదా కొత్తగా రాసే వాళ్ళని ఇందాక నువ్వు అన్నట్టు ఎంకరేజ్ చేసేటువంటి ఒక సెక్షన్ ఉంటుంది. కానీ దాని మీద చర్చ దగ్గరకు వచ్చేసరికి దానికి ఏదో ఒక రికగ్నైజేషన్ వస్తే తప్పితే ఇవాళ దాని మీద చర్చలు స్థితి ఉంది. మైరావణ ఇన్ఫ్యాక్ట్ అది గొప్ప నవల, తెలుగులో రాసింది కాబట్టి. అది ఇందాక మన ఏదో ఫేస్బుక్లో చూస్తుంటే ఎవరో పెడితే ఇటువంటి ఎందుకు లేవు బోల్డ్ అని ఉన్నాయి. బోల్డ్ అన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి, తెలుగులో లేవు. రెండోది ఈ నేపథ్యంలో రాసిన మొదటి నవల అని అన్నాను. అట్లా ఇంతకుముందు ఒక నవల మున్నేటి గీతలు అనేటువంటి నవల ఉంది, నువ్వు దాన్ని డినౌన్స్ చేస్తావు. వై? ఎందుకంటే అంటే రచయిత పేరు మనం చెప్పుకోలేదు నాకు తెలియదు, కానీ రచయిత ఆ నేపథ్యానికి చెందినవాడు కాదు. నేనేమి ఏ నేపథ్యానికి చెందిన వాళ్ళు వేరే నేపథ్యం గురించి రాయకూడదని నేనేమి అన్నాను. కానీ యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్, యూ నీడ్ టు హ్యావ్ సమ్ క్వాలిటీస్ టు రైట్ సచ్ స్టోరీస్. ఫర్ సపోజ్ హెమింగ్వే ఉన్నాడు, ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ రాయడం కోసం ఈ బీన్ అ ఫిషర్ మ్యాన్ ఫర్ అ లాంగ్ టైం, ఆ తర్వాత దాన్ని నవలగా రాశాడని మనం విన్నాం. ఆ రచయిత చేపలు తినడు, అంటే ఆయన కాస్ట్ పరంగా ఆ చేపలు తినకూడని ఒక కాస్ట్కి చెందిన ఆ మనిషి కాబట్టి ఆయనకి చేపల టేస్ట్ కూడా తెలియదు. వెళ్ళాడు, వాళ్ళని ఇంటర్వ్యూ చేశాడు, తెలుసుకున్నాడు కొంత ఇన్ఫర్మేషను. హీ యూజ్డ్ హీజ్ ఓన్ ఇమాజినేషన్, అది రాశాడు. అట్ ద సేమ్ టైమ్ ఈ క్లెయిమ్డ్ సమ్ థింగ్స్. నాకు అది నచ్చలేదు, ఎందుకంటే ఐ బిలాంగ్ టు దట్, ఇది ఆ నేపథ్యానికి నేను చెందినవాడిని చెప్తాను. నాకు తెలిసిన విషయాలని ఇంకెవరో వేరే విధంగా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. అది కూడా ఒక కారణం. దీన్ని నేను అప్పుడే వచ్చిన కొన్ని నెలల్లోనే ఇది కూడా రావాలనుకోవడం, ఎందుకంటే ఇది ఆన్ ఫిషర్మ్యాన్ బై ద ఫిషర్మ్యాన్ అని నేను దాంతోనే పబ్లిష్ చేశాను. తెలుగు సమాజంలో లెఫ్ట్ మూమెంట్స్, ఫెమినిస్ట్ మూమెంట్స్ తర్వాత చాలా బలంగా సాహిత్యాన్ని ప్రభావితం చేసినాయి అస్తిత్వోద్యమాలు. సో అస్తిత్వోద్యమాలు వచ్చిన తొలినాళ్లలో ఈ డిస్కషన్ అంతా నడిచింది. అంటే ఆ సమూహానికి చెందినటువంటి బయట వాళ్ళు మీరు కూడా అవే విషయాలు రాసేస్తే మీకు సగం సగం తెలిసి రాస్తున్నారు అనేది. ఇందాక నువ్వు అన్నట్టు రాయొద్దు అనేం లేదు, కానీ రాస్తున్నప్పుడు దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి. అయితే మేజర్గా కొన్ని సందర్భాలు ఇప్పుడు ఎంపతి, సింపతి అనేటువంటి వాడుతుంటాం మనం. నువ్వు ఎంపతైజ్ చేయొచ్చు తప్పితే దాన్ని నువ్వే ఎక్స్పీరియన్స్ చేసి రాయడం అనేది ఒకటి మనకు సాహిత్యంలో కనిపిస్తుంటుంది. దాన్ని రెండోది ఈ సెక్షన్స్ నుండి, ముఖ్యంగా ఈ మార్జినలైజ్ సెక్షన్స్ నుండి ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ఉంటారు. నువ్వు ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్ మీ ఇంట్లో.
మా కుటుంబ నేపథ్యంలో కానీ ఎక్కడ కానీ నువ్వు కష్టపడి చదువుకొని నువ్వే ఫస్ట్. సో అప్పుడు ఈ లిటరీ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా మినహాయింపులు ఉండాలి. అది లేకుండా బాగానే రాశాడు కానండి కుర్రాడు ఇంకా బాగా రాయొచ్చు అంటే ఎట్లా రాస్తాడు? అదే కదా, ఐ మీన్ నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మైరావణ నవల చదివిన కొంతమంది చెప్పిన మాట కూడా అదే, ఇంకాస్త బాగా రాసి ఉండాల్సింది, ఇంకాస్త ఎడిట్ చేయాల్సింది అని అన్నప్పుడు ఒకటి మీ దగ్గర నుంచి ప్రోత్సాహం ఉండదు, ఒకటి మిమ్మల్ని మేము రీచ్ అవ్వలేము. మిమ్మల్ని మీరు రీచ్ అయిన తర్వాత కొంచెం ఏమన్నా సాయం చేయండి అంటేనేమో యూ విల్ బి బిజీ. సో అప్పుడు మీరు ఎలా, మేము ఒక ఫస్ట్ జనరేషన్ కిడ్స్ ఏదైతే ఎడ్యుకేటెడ్ జనరేషన్గా మేము వస్తామో ఓ ఫ్యామిలీ నుంచి, కొన్ని తరాల ఏది భూమి పుట్టినప్పటి నుంచి మాకు చదివే లేదేమో అనే లెవెల్లో దాని నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టి 10th క్లాస్ ఇంటర్తో ఆపేసిన జనరేషన్లు జనరేషన్గా ఉన్నాయి. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరు కంటిన్యూ చేయడం లేదు. నాకు తెలిసి మా ఊర్లో డిగ్రీ పాస్ అయిన వాడిని నేనే. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చి ఒకటి అటెంప్ట్ చేస్తూ ఉంటే ట్రై టు హెల్ప్, లేదా మూసుకొని ఉండడం కూడా కదా. ఐ మీన్ మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేసి మాలో మా రచనల్లో సాహితీ విలువలు అవి ఇవి అని చెప్పి తోడి జల్లించి జల్లెడబట్టి మొత్తం సమాజానికి చూపించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ టాలెంట్ అంతా క్రిటిసైజ్ చేయడంలో కాదు, డెవలప్ చేయడంలో చూద్దాం. మనం అందరం కలిసి తెలుగు సాహిత్యం అనే దాన్ని కొంచెం పరిపుష్టం చేయడం కోసం కలిసి పనిచేద్దాం. అక్కడ వరకు ఓకే. అంతేగాని అసలు అట్ ద సేమ్ టైం ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే, మనం అనుకున్నట్టు ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని సంవత్సరాల నుంచి పబ్లిషింగ్ అనేది డెమోక్రటైజ్ అయిపోయింది. ఎవరైనా రచన చేయొచ్చు, ఎవరైనా పుస్తకం వేసుకోవచ్చు, ఎవరైనా రచయిత కావచ్చు. ఒకప్పుడు అలా లేదు కదా. అసలు రచన అనేది ఎవరైనా రాస్తే ఆ పుస్తకంగా చూసుకోవడానికి ఒక పెద్ద ప్రాసెస్, కొన్ని పబ్లిషింగ్ హౌస్ల గుత్తాధిపత్యము, ఇలాంటివన్నీ నడిచి ఉన్న టైంలో సడన్గా ఒక డెమోక్రటైజ్ అవ్వడంతో మొత్తం అన్ని కార్నర్స్ నుంచి, అన్ని నేపథ్యాల నుంచి, అంటే చాలా బిలో పావర్టీ లైన్కి ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా రాయడం మొదలు పెడుతున్నారు. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఎ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒక రకమైన జెలసీ క్రియేట్ చేసిందేమో జనాల్లో. ప్రతి ఒక్కడు రైటర్ అయిపోతున్నాడు, వీడు కూడా రాస్తున్నాడా అనేది ఏమన్నా మొదలైందేమో అని నేను అనుకుంటున్నాను. ఎదురుపదలు తగిలేస్తున్నారు మేబీ. వీళ్ళ వల్ల పేపర్ వేస్ట్ అవుతుందని మాట్లాడే జనాలు కూడా తయారయ్యారు. సో మీరు బాగా చదువుకున్న విద్యా అధికులుగా సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ మీకు ఏమంటే ప్రవేశం ఉన్న వాళ్ళగా మీరు ఏమైనా చేయగలిగితే మాకు సాయం చేయండి బాబు. ఇలా కాదు, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పి సాయం చేయండి. అంటే మీ అభిప్రాయాలు రుద్దడము, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మళ్ళీ అది వేరే తలకాయ నొప్పి. ఎవడైనా ఒకటి కొత్తది అటెంప్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇది చదివి మీరు ఏమైనా నాకు చెప్పుడు ఉంటే ఇట్ వుడ్ హావ్ బికమ్ ఇంకొంచెం మచ్ బెటర్ నవల్గానే వచ్చి ఉండేది. మీ డ్రాఫ్ట్ ఎవరు కానీ పంపించిన సొలొమన్ విజయ్ కుమార్, మా అన్న సొలొమన్ విజయ్ కుమార్ చదివి అసలు ఇందులో ఏమీ మార్పులు చేయాల్సిన అవసరం లేదురా, నువ్వు వేసేయి ఆయన అన్నాడు. కాబట్టి నేను మా సొలొమన్ అన్న చెప్పిన తర్వాత ఎందుకు కాదన్నా, మంచి ముందు మాట రాశాడు, మంచి ముందు మాట రాశారు. అండ్ అది బాగా, ఐ మీన్ నేను చేయగలిగింది నేను చేశా. ఇంకా ఇందాక ముందే ఎప్పుడు అడిగిన క్వశ్చన్, మీరు న్యాయం చేశానని అనుకుంటున్నారా అంటే, నా పరిధిలో నేను చేయగలిగేది చేశాను. అది న్యాయం జరిగిందా అంటే బహుశా న్యాయమే జరిగింది అనుకుంటా, అవార్డు వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తా అంటున్నావు మరి, ఎక్స్పాండ్ చేస్తా అంటున్నావు. ఎక్స్పాండ్ అంటే లేదు, ఇంకో నవల రాస్తా అంట. ఎందుకంటే ఇందులో మళ్ళీ నేను దూర్చడం కంటే ఐ విల్ రైట్ అనదర్ బుక్. అంటే ఇప్పుడు నువ్వు మై నేమ్ ఇస్ చిరంజీవి రాసినప్పటి నుండి కాస్త అటుగిట్టుగా తెలుగు సాహిత్యంలో యంగ్ జనరేషన్ నవలలు చాలా వచ్చాయి. మేజర్గా అవన్నీ ప్రేమ చుట్టూతనో, నోస్టాల్జియా చుట్టూతనో కథలు కానీ నవళ్ళు కానీ ఈ జనరేషన్ అంతా దాని చుట్టూగా రాస్తుంది. దాన్ని కాదని ఒక సోషో హిస్టారికల్ మూవ్మెంట్ తీసుకొని రాయాలని ఎందుకంటే, ఎందుకంటే వాటికి సేల్స్ ఉంటాయి, దీనికి ఉండదు. ఇట్ కమ్స్ అండర్ సీరియస్ లిటరేచర్. సో సీరియస్ లిటరేచర్కి నీది ఏదో ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తున్నో రికగ్నేషన్ వస్తున్నో తప్పితే అది పోయేంత, అంటే పుస్తకం సేల్స్ పోయేంత ఉండదు. రెండోది, నువ్వు వచ్చిన నేపథ్యంలోంచి ఖచ్చితంగా అందరికీ డబ్బులు వస్తున్నాయి. రెండోది, పుస్తకాలు ఎక్కువ అమ్ముడుపోయినప్పుడు రాయల్టీస్ వస్తాయి. సో పబ్లిషర్లుగా ముందు కొంత ఇచ్చి రాయించుకున్నా లేదా వచ్చిన దానికి చూస్ చేసుకున్నా కూడా బుక్ సేల్స్ అనేది ఇంపార్టెంట్. అంటే ఈ మధ్య కొందని అడుగుతుంటే ఎందుకు ఇట్లా అంటే, లేదు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం మేము రాస్తున్నాం, ఒక సెట్ ఆఫ్ రీడర్స్ కోసం మేము రాస్తున్నాం అని చెప్తున్నప్పుడు సరిగ్గా ఇదే
ఒక లిటరీ జంక్చర్లో ఇట్లా రాయాలి, ఇటువంటి సీరియస్ లిటరేచర్ రాయాలని ఎందుకు అనుకున్నాం? మరి సీరియస్ లిటరేచర్ వేరే ఎవరు రాయట్లేదు కాబట్టి నేను రాస్తే దానికి కొంచెం వాల్యూ ఏడిస్తే వస్తుందని చెప్పి నేను అనుకున్నాను. అట్ ద సేమ్ టైం మనం ఊరికే ప్రేమ కథలు ఏముంది, 4 గోడల మధ్యలో కూర్చొని హ్యాపీగా ఒక 100 పేజీలు రాసేసి పుస్తకం వేసేయచ్చు, తెలిసిన 4 సెలబ్రిటీలు పిలిపించి 4 పోస్టులు పెట్టించి 2 మీములు క్రియేట్ చేపిస్తే నవ్ ఇట్ బికమ్ లైక్ ద థింగ్. అంటే అలా అది చేస్తే పుస్తకం అమ్ముడుపోతుంది అనేది ఒకటి తయారైంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దమ్, అంటే అది చేస్తే నా ఫ్రెండ్ ఇట్ ఈస్, కానీ నాకు అలాంటిది నచ్చదు. నేను 4 గోడల మధ్యలో కూర్చొని నేను రాయాలనుకోను. నేను మైరావణ రాసే ప్రాసెస్ని నేను పిచ్చిగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను రీసెర్చ్ చేశాను, నేను మనుషులు కలిసాను, నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు చెప్పింది రికార్డ్ చేసుకున్నాను, నేను వీలైనంత వరకు ఆ ప్లేస్లకి వెళ్ళి చూడడానికి ప్రయత్నించాను. అట్ ద సేమ్ టైం నేను ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనకున్న లిటరేచర్లో ఫర్ సపోజ్ ఫోక్ లిటరేచరు జనాలు ఏవైతే వాళ్ళ నేపథ్యాలకు సంబంధించిన కథలు చెప్పుకుంటారో ఆ కథల్లో వాళ్ళు ఒక రకమైన సీక్రెట్ కోడ్ లాగా వాళ్ళ చరిత్రను దాచుకున్నారు. ఫర్ సపోజ్ మాకు సంబంధించిన ఈ కథ అనుకుందాం, మేము వాడబలిజలు అనే కాస్ట్కి చెందిన వాళ్ళం. అంటే ఓడలు తయారు చేసే వాళ్ళమంట, ఎక్కడో ఏదో ఒకటి కాలంలో వలలు తయారు చేసుకొని చేపలు పట్టడం మొదలుపెట్టి చేపలు పట్టుకునే వాళ్ళకి స్థిరపడిపోయాం అనేది మా పెద్దవాళ్ళు మాకు చెప్తూ వచ్చిన ఒక కథ. అది దాన్ని బిగినింగ్ గాను దాన్ని ఎండింగ్ గాను ఈ నవలకి వాడుకున్నాను. అయితే చరిత్రలోకి వెళ్ళి చూస్తే నిజంగానే అది నిజం. 19th century ఎండ్లోనో లేదా 18th century ఎండ్లోనో బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేసింది, ఇండియన్ మేడ్ షిప్స్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోసం వాడకూడదు అని చెప్పి. దెన్ ఆ బిజినెస్ ఏదైతే ఇప్పుడు ఈ తీర ప్రాంతంలో స్థిరపడి ఓడలు తయారు చేసే కమ్యూనిటీ ఏదైతే ఉందో, మా కమ్యూనిటీ లాంటి ఓడబలిజ లాంటి కమ్యూనిటీస్ ఏదైతే ఉందో జాబ్లెస్ అయిపోయాయి. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ ఫిషింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. అండ్ దే డోంట్ హోల్డ్ ఎనీ ల్యాండ్. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అదే చేస్తారు. అసలు నేను విన్న కథ నాకు చరిత్రలో ఒక నిజంగా తెలిసినప్పుడు నేను రాస్తున్న ఏదో ఒక గ్రేట్ పర్పస్ ఉందిరా దీనికి. నేను ఆర్డినరీ స్టోరీనో ఏదో రాయడం లేదు, నేను రాసేదానికి ఒక పర్పస్ ఉంది. అండ్ నేను రాసేది గొప్ప సాహిత్యంగా నిలబడకపోయినా ఒక రికార్డ్, అంటే 100 సంవత్సరాల తర్వాత, నేను చచ్చిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎవడో చదువుకొని ఎవడో గొప్ప చరిత్రను చెప్పాడు, ఈ చరిత్ర పుస్తకాల్లో లేదు అని ఫీల్ అవుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే అదే దీన్ని ఒక స్పెషల్ రచనగాను, దీనికి ఒక విశిష్టమైన రచనగాను నిలబెట్టిందని, అదే ఈ అవార్డు రావడానికి నాకు కారణమైందని నేను నమ్ముతున్నాను. ఇక ప్రేమ కథలు అంటే మై నేమ్ ఇస్ చిరంజీవి లవ్ స్టోరీనే. దాంట్లో కూడా సోషల్ కండిషన్స్ ఇవన్నీ వస్తాయి. ఆబ్వియస్లీ అవన్నీ లేకుండా అసలు ఒట్టి అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగే ఆ కథ అసలు ఎంత, నాకు ప్రతి సినిమాలోనూ కనిపించే ట్రోపే కదా అది. అమ్మాయి అబ్బాయి ప్రతి కథలోనూ ప్రేమించుకుంటూ ఉంటారు. ఇంకేమైనా ఎక్స్ట్రాగా చేసుకుంటే అదేమన్నా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చేమో, కానీ ప్రతి కథలోనూ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటుంటారు. ఎన్ని పుస్తకాలు చదువుకుంటారు. నాకు అలా కాదు, నా రచన చదివిన తర్వాత వాడికి కథ గుర్తుండకపోయినా పాత్రలు గుర్తుండకపోయినా ఏదో గుర్తుండాలి, లేదా ఇంకేదైనా మొత్తానికి ఒక టేకింగ్ వాటితో పాటు తీసుకెళ్ళే, వాటితో పాటు ఉండే ఒక అంశం ఏదో ఒకటి ఉండాలని నేను అనుకుంటాను. అండ్ నాకు చరిత్ర ఎలాగో నేను ఎంఏ ఆర్కియాలజీ చేస్తున్నాను, చరిత్ర అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి ఈ చరిత్రకు సంబంధించిన కథలు చెప్పడం, అట్ ద సేమ్ టైం ప్రజెంట్ని ఇంపాక్ట్ చేసే పాస్ట్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మన కండిషన్స్లో బతుకుతున్నాం దీనికి కారణాలైన పాస్ట్ కండిషన్స్ ఏమై ఉంటాయి, పాస్ట్లో జరిగిన ఏ ఇన్సిడెంట్స్ ఇప్పుడున్న ఈ విషయాలకి కారణాలు అయి ఉంటాయి. ఇప్పుడు నా జనరేషన్లో లేదా నా తర్వాత వచ్చిన జెన్ జీ అని చెప్పే జనరేషన్ ఏదైతే ఉందో, అంటే నేను ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా అదే జనరేషను, బట్ ఆ జనరేషన్ వాళ్ళు దే డోంట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ. అంటే చరిత్ర అనేదాన్ని వాళ్ళు ఆబ్వియస్లీ చాలా బోరింగ్ సబ్జెక్ట్గా తీసుకుంటారు. అండ్ దే బిలీవ్ వాళ్ళు పుట్టడానికి ఒక రోజు ముందే ఈ వరల్డ్ మొత్తం క్రియేట్ అయిందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది కాదు కదా, ఈరోజు ఇక్కడ దాకా మనం వచ్చి ఈరోజు ఇలా ఎదురెదురుగా కూర్చొని మీ నేపథ్యం నుంచి మీరు, నా నేపథ్యం నుంచి నేను రావడానికి దగ్గరకు ఒక 5,000 ఏళ్ళ చరిత్ర ఉంది. సో అదంతా మనం ఎలా ఊరికే మర్చిపోయి లవ్ స్టోరీ రాసుకుని కూర్చుంటాం. దీని తర్వాత ఇంకొక నవల రాసావు, మళ్ళీ ఛాయాకు ఒక నవల బాకీ ఉన్నాను. నేను బాకీ ఉన్నాను, తీర్చుకుంటా. ఎప్పుడు దేని మీద? నా ఈతి బాధలన్నీ తీరాక తప్పకుండా నా చదువు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరంతో నా చదువు పూర్తవుతుంది. అయితే చాలామంది కథలు రాయట్లేదనో లేదా కథలే కాకుండా నవలలు ఎందుకు రాస్తున్నావు అని అడుగుతున్న దానికి కూడా సమాధానంగా నేను కొన్ని కథలు రాస్తున్నాను.
అది ఒక కళా సంకలనం తెచ్చే ఆలోచన ఉంది. నవల అసలు ఈ అవార్డు వచ్చిన ఊపిలో ఎడాపెడా రాద్దామనే అది ఉంది. కాకపోతే అన్నీ ఏంటంటే అగైన్ అన్నీ రీసెర్చ్ చేసుకొని కూర్చొని రాయాల్సిన అవన్నమాట. సో ఈ టైం పడుతుంది, బట్ అవన్నీ రాయాలనే అదైతే ఇప్పుడు ఉంది ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. యా బ్రో, థ్యాంక్ యూ 3TV. సహజంగా ఒక పబ్లిషర్లు రచయితలతో ఇంటర్వ్యూలు చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఆ రచన నచ్చితేనే పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన 4 ఏళ్ళకు ఒక అవార్డు వస్తే ఆ అవార్డు వచ్చిన సందర్భంగా ఇవాళ ప్రసాద్ని ఇంటర్వ్యూ చేయడం. ప్రసాద్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఛాయా ఫ్యామిలీ. ప్రసాద్ మొదటి నవల అది నచ్చి వెంటనే 2వ నవల, 3వ నవలకు కూడా ప్రసాద్ నుండి హామీ తీసుకున్నాం. తర్వాత అది వేరే దగ్గర నుండి వచ్చింది. మళ్ళీ ప్రసాద్ ఇంకో నవల ఛాయకు రాస్తున్నాడు. ఈ అవార్డు వచ్చిన సందర్భంగా మా రచయిత ప్రసాద్తో మాట్లాడమని కోరిన 3TV యాజమాన్యానికి, మిత్రులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.